ఉన్నారు, పాపులు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి, ఆ పద్ధతులు వదిలేసే కదా ఇజ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది ఒకే మాట మీద మోషే నాయకత్వాన వాళ్ళు బయలుదేరారు. ఈరోజు కూడా మీ దైవజనుడు కొర్నేల్ నాయక్ మాట మీద మీరు సాగిపోతూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ మారుమూల గ్రామం ట్రైబల్, ఇక్కడ అతనే బాగా చేస్తాడని నేను ఆలోచన చేసి దేవుడు పక్షముగా అబ్బాయిని ఇక్కడ పెట్టాను. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, నన్ను ప్రేమించినట్టుగా అబ్బాయిని ప్రేమించండి. నేను చెప్పిన మాటలే కాదు, అబ్బాయి చెప్పిన మాటలు కూడా మీరు సాగిపోవాలి. వింటా ఆయన కూడా చెప్పేది సర్వసత్యం. మేము ఏ జీతభత్యాలు తీస్తాం, ఏ తెల్లోడు నల్లోడు దగ్గర ఆశించాం, ఏ సంస్థ మా మీద ఏలుబడి చేయదు. మేము యేసు కింద పనిచేసేవాళ్ళమే. యేసే మాకు గాడ్ ఫాదర్, యేసే మాకు గుడ్ ఫ్రెండ్, యేసే మాకు సర్వాధికారి. అందుకే మేము అలాగా మేము సాగిపోతూ ఉంటాం. రెండవది కూడా ప్రభు వారు చెప్తున్నాడు కీర్తన 1:1 పాపులు మార్గమున నిలవక సాగిపోండి. రెండో వాడు నీ ఆత్మీయ ప్రయాణాన్ని ఆపేవాడు